అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక అప్డేట్ని అయితే ఇచ్చిందండి. అతి త్వరలో అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఆర్థిక సాయాన్ని అయితే అందించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అయితే మనకు గత సంవత్సరం 2025లో అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించింది మన కూటమి ప్రభుత్వం. ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం 2026 ఆర్థిక సంవత్సరం మొదలైంది కాబట్టి ఈ సంవత్సరంలో కూడా 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్నద్ధమవుతోందండి. గతంలో 3 విడతల్లో డబ్బులను అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా 3 విడతల్లో డబ్బులను అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అయితే ఈ డబ్బులు రావాలంటే రైతన్నలు ఏమేమి చేయాల్సి ఉంటుంది, కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన సమాచారం ఏంటి, ఏ విషయాలు ఉంటే రైతన్నలకు ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు ఖాతాలోకి చేరుతాయనే విషయాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో ఉన్న రైతుల శ్రేయస్సే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే అన్నదాత సుఖీభవ పథకం. ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని మన రైతన్నలకైతే అందించడం జరుగుతోంది. 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. మొదటి విడతలో మనకు 7,000 రూపాయలు అయితే విడుదల చేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. 7,000 రూపాయల్లో 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 2,000 రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రావడం జరిగింది. 2025 ఆగస్టులో ఈ పథకం అయితే విడుదలైందనమాట. మొదటి విడత అప్పుడే రిలీజ్ చేశారు. ఇక రెండో విడతలో 7,000 రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంటే 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. మొత్తం 7,000, 7,000, 14,000 రూపాయలు మనకు నవంబర్ నెలలో అయితే రెండో విడత ఇవ్వడం జరిగిందనమాట. ఇక మూడో విడతకు సంబంధించి మార్చి నెలలో రీసెంట్గానే విడుదలైందనమాట. ఈ మార్చి నెలలో మనకు 6,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించింది, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించింది. మొత్తం 6,000 రూపాయలు అంతా కలిసి 20,000 రూపాయలు రైతులకైతే చేరిపోయిందనమాట. ఇక కొత్తగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు అయితే మొదలుపెట్టిందండి. ఈ మొదటి విడతలో 7,000 రూపాయలు అందించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 23వ విడత 2,000 రూపాయలు అందించడం జరుగుతుంది. మొత్తం 7,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుందన్నమాట. రైతన్నలందరూ కొన్ని విషయాలు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ విషయాలు చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అవేంటి అంటే మొదట వచ్చేసి ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు పడతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. గతంలో కూడా ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు వేయడం జరిగింది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకు సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ లేదా మీ సేవా సెంటర్లో మీరు అక్కడికి వెళ్ళి ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక అన్నదాత సుఖీభవకు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా కంపల్సరీగా చేయించుకోవాలండి. ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకు మాత్రమే ఈసారి డబ్బులు వేస్తామంటోంది ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికే 80% మంది ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవడం జరిగింది. ఇక కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. వాళ్ళు కూడా చేయించుకున్నట్టయితే ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే పడడం జరుగుతుంది. మొత్తం 46 లక్షల మందికి గత సంవత్సరం లబ్ధి అయితే చేకూరిందండి ఈ పథకం ద్వారా. ఈసారి కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో రైతన్నలు చేరే అవకాశం ఉంది. కౌలు రైతులకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. గత సంవత్సరంలో మనకు ఇవ్వలేకపోయిందనమాట కౌలు రైతులకి. కేవలం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభవ కలిపి సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే 20,000 అందించడం జరిగింది. అయితే ఈసారి కౌలు రైతులకు కూడా అందించాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందని. మొదటి విడతలోనే 20,000 రూపాయలు కౌలు రైతులకు అందించాలనుకుంటోంది. కౌలు రైతులకు
కౌలు రైతు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే, CCRC కార్డ్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక కౌలు రైతులకు PM కిసాన్ డబ్బులు ఇవ్వడం జరగదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే 20,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కౌలు రైతులకు అన్ని సిద్ధంగా ఉంచుకున్నట్టయితే CCRC కార్డ్స్ మిగతా అన్ని డాక్యుమెంట్స్ అన్నింటినీ సిద్ధంగా ఉంచుకున్నట్టయితే మన ప్రభుత్వం ఈ 20,000 రూపాయలు కౌలు రైతులకు ఈ మొదటి విడతలోనే వేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ ఎంటర్ చేసినట్టయితే OTPs కూడా రావడం జరుగుతుందండి మొబైల్కు. ఆ OTPలన్నీ ఎంటర్ చేసినట్టయితే మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవచ్చు అనమాట. ఇక అన్నదాత సుఖీభావకు ఎలా అప్లై చేసుకోవాలంటే అన్నదాత సుఖీభావకు కేవలం రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ సహాయకులు అయితే ఉంటారు. వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు ఇవన్నీ ఇచ్చినట్టయితే వాళ్ళు ఆన్లైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్లో మీ అప్లికేషన్ను రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు డబ్బులు అయితే రాయడం జరుగుతుందన్నమాట. అయితే రైతులు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఏ రైతుకైనా కానీ ఎవరి పేరు మీద భూమి ఉందో ఆ రైతుకి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్తో లింక్ అయి ఉండాలి. దీన్నే వెబ్ ల్యాండింగ్ అంటారు. వెబ్ ల్యాండింగ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇక 5 ఎకరాల లోపు పొలం ఉండాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభావ ద్వారా లబ్ధి అయితే చేకూరడం జరుగుతుంది. ఇక ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదండి. ఇంట్లో భార్యాభర్త ఉన్నప్పుడు భార్య కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు అనమాట. ఈ విధంగా మనకు అన్ని అర్హతలు పరిశీలించి అన్ని అర్హతలు ఉన్నట్టయితే డబ్బుల్ని 20,000 రూపాయలను మీకు అందించడం జరుగుతుందన్నమాట. వచ్చే నెల అంటే మే నెల మొదటి వారంలోనే ఈ అన్నదాత సుఖీభావ డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఈ నెల చివరి వారంలో ఈకేవైసీ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. లిస్ట్ కూడా విడుదలైతే చేయడం జరుగుతుందండి. లిస్ట్ విడుదల చేసిన తర్వాత వచ్చే నెల నుంచి డబ్బులను అయితే వేయడం అయితే జరుగుతుంది. మొదటగా PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను అయితే వేయడం జరుగుతుంది 2,000 రూపాయలను. తర్వాత అన్నదాత సుఖీభావ డబ్బులు 5,000 రూపాయలు రిలీజ్ చేయడం జరుగుతుంది. మొత్తం 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే చేరిపోతుంది. ఇదండి మనకు అన్నదాత సుఖీభావ మరియు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. ప్రభుత్వం ఈ సంవత్సరం సంబంధించి 6,600 కోట్ల రూపాయలను మనకు బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది అన్నదాత సుఖీభావకు. దీనిలో కౌలు రైతులు కూడా లబ్ధి చేకూరేలాగా నిర్ణయం అయితే తీసుకుందనమాట. గతంలో పోలిస్తే ఈ బడ్జెట్లో అన్నదాత సుఖీభావ డబ్బుల్ని భారీగా పెంచడం జరిగింది. 6,600 కోట్ల రూపాయలను మనకు కేటాయించడం జరిగిందనమాట. ఇది సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది. హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.